ప్రస్తుత రోజుల్లో హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ అలాగే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్ యొక్క సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. వయసుతో సంబంధం లేకుండా అందరికి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు. అయితే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టతరం అవుతుంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి వైద్యం అవుతుంది. ప్రభుత్వం పేద మధ్యతరగతి వారి కోసం ప్రభుత్వ వైద్యశాలలు అనేవి ఏర్పాటు చేయడం జరిగి ఉంది. కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ వైద్యాన్ని పొందే అవకాశం మాత్రం సరిగ్గా ఉండడం లేదు. ఎందుకంటే జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో తప్పిస్తే మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, లేదంటే నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, కార్డియాలజిస్టులు కానీ లేదా నెఫ్రాలజిస్టులు కానీ ఉండడం లేదు. అలాగే కొంతమంది స్పెషలిస్టులు, డెంటల్ డాక్టర్సు, అలాగే ఐ స్పెషలిస్టులు నియమించబడి ఉంటారు. కానీ వారు ఇప్పుడు కూడా సరిగ్గా ఉండరు. టోటల్ చెప్పాలనుకుంటే సాధారణమైనటువంటి ఫిజిషియన్సే ఉంటారు తప్ప స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరు కూడా సరిగ్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండరు. కాబట్టి నా డిమాండ్, పబ్లిక్ నుంచి డిమాండ్, పబ్లిక్ కూడా ఇది కోరుకుంటూ ఉంది. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో, అది మండల స్థాయి ఆసుపత్రి కావచ్చు లేదా నియోజకవర్గ స్థాయి ఆసుపత్రి కావచ్చు, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ నియామకం జరగాలి. అలాగే నెఫ్రాలజిస్ట్ యొక్క నియామకం జరగాలి. అలాగే వాటితో పాటుగా వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా పెట్టాలి. అలాగే వాటికి సంబంధించిన మందులు కూడా పూర్తి స్థాయిలోన లభ్యమయ్యేటట్టుగా చూడాలి. అప్పుడే ఏమవుతుందంటే ఒక ప్రభుత్వం పేదలకి మధ్యతరగతి వారికి వైద్యాన్ని అందించే విధంగా అవుతుంది. లేనట్లయితే ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టుగా, ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా ఇటువంటి వైద్యము పేద ప్రజలకు కానీ మధ్యతరగతి వారికి కానీ అందించడం జరగదు. బాగా డబ్బున్నవారు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. కానీ పేద మధ్యతరగతి వారు సతమతం అవుతూ అటు పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేక, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతుంటారు. ఏదోలా చేసి అప్పో చేసుకొని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకంటే గవర్నమెంట్లో హాస్పిటల్కి వెళ్తే చావు తప్ప ఇంటికి వస్తామనే గ్యారెంటీ అనేది ఇటువంటి కేసుల్లో ఉండదు. కాబట్టి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో నేను ప్రభుత్వానికి కోరుకుంటుంది, ఇది ఎవరి నిర్లక్ష్యమా అనవసరం. ఇక్కడ గత ప్రభుత్వ నిర్లక్ష్యమా, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యమా అనవసరం. కానీ ముఖ్యమంత్రి స్థానంలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి విన్నవించుకుంటుంది, సార్ మీరు సమస్యను పరిష్కరించండి. పేదవారు చాలామంది, మధ్యతరగతి చాలామంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ సరైనటువంటి వైద్యము అందడం లేదు అని భావిస్తున్నారు. ఒకవేళ ఇది భ్రమ అయితే, ఇది భ్రమ లేదా వాస్తవమా మీరే డిసైడ్ చేయాలి. ఒకవేళ కాదు, ప్రజలు అనుకుని తప్పు అనుకుంటే ఇది అవాస్తవం. ఇదిగో ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కార్డియాలజిస్టులు ఉన్నారు, అన్ని రకాల సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు. ఎక్కడో కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ ఉండడం కాదు, ప్రతి మండల స్థాయిలో హాస్పిటల్లోనూ కూడా ఉండాలి. ఉన్నప్పుడే, ఎందుకంటే వైద్యం కోసము కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. ఎక్కడికక్కడ డాక్టర్స్ అనేవారు లభ్యం అవ్వాలి. అందువలన దయచేసి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కూడా కార్డియాలజిస్ట్ని, నెఫ్రాలజిస్ట్ని పేషెంట్స్కి అవైలబుల్గా ఉంచవలసిందిగా నేను కోరుచున్నాను. అలాగే పూర్తిస్థాయి ఎక్విప్మెంట్ కూడా ఉంచండి. అలాగే మందులు కూడా లభ్యమయ్యేటట్టు చూడండి. పేదలకి మీరు వైద్యం అందించాలనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి చర్యలు చేపట్టినప్పుడే పేదలకు వైద్యం అందించడం అవుతుంది. లేకపోతే పేదలకి మరియు మధ్యతరగతి వాళ్ళకి వైద్యము అందించేటట్టుగా జరగదు. డబ్బున్న వారు ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. డబ్బు వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతైనా బేర్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళు బేర్ చేయలేరు. కాబట్టి వారి కోసం దయచేసి ఆలోచన చేయవలసింది కోరుకుంటారు. దీన్ని రాజకీయాలను పక్కన పెట్టండి, ప్రజల కోసం ఆలోచన చేయవలసిందిగా మాత్రం నేను కోరుకుంటున్నాను. సెలవు.